భారతదేశంలోని అడవులలో దాగి ఉన్న ధార్వా అనే చిన్న గ్రామం, దాని మధ్యలో ఉన్న పురాతన బావి గురించి చాలా కాలంగా కథలు చెప్పుకుంటూ వచ్చింది. ఆ బావి శపించబడిందని గ్రామస్తులు విశ్వసించారు. ఏ రాత్రిపూట దాని గుసగుసలు విన్నా ఎవరైనా జాడ లేకుండా అదృశ్యమవుతారు. చాలామంది దీనిని మూఢనమ్మకంగా తోసిపుచ్చారు, కాని ఆ దృశ్యాలు నిజమైనవి. వారు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు, మరియు ఎవరూ దర్యాప్తు చేయడానికి ధైర్యం చేయలేదు. అమృత అనే నిర్భయమైన పరిశోధనాత్మక జర్నలిస్ట్ ఎల్లప్పుడూ పురాణాలు మరియు ఇతిహాసాల వెనుక ఉన్న సత్యాన్ని వెతుకుతుంది. ఆమె బావి గురించి విన్నప్పుడు దాని రహస్యాన్ని వెలికి తీయడానికి ఆమెలో ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ కలిగింది. ఆమె తన కెమెరా మరియు వాయిస్ రికార్డర్ను సిద్ధంగా ఉంచుకుని ధార్వకు చేరుకుంది. ఆ గుసగుసలు కేవలం గాలి అని, లేదా బయటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి గ్రామస్తులు ఆడిన ఉపాయం అని నిరూపించడానికి నిశ్చయించుకుంది. అమృత గ్రామస్తులతో మాట్లాడింది, కాని వారి భయం స్పష్టంగా కనిపించింది. రవి అనే వృద్ధుడు ఆమెను నిశ్శబ్ద స్వరంతో హెచ్చరించాడు. బావి కేవలం కథ కాదు మేడం. నా సొంత సోదరుడు ఆ గుసగుసలు విన్నాడు. మేము అతన్ని మళ్లీ ఎప్పుడూ కనుగొనలేదు. దయచేసి రాత్రిపూట బావి దగ్గరకు వెళ్లవద్దు. హెచ్చరికలు ఉన్నప్పటికీ అమృత ధైర్యం కోల్పోయింది. ఆమె గ్రామానికి సమీపంలోని ఒక చిన్న గెస్ట్ హౌస్ లో ఉండి రాబోయే రాత్రికి సిద్ధమవుతోంది. ఆ రాత్రి చంద్రుని లేత కాంతి కింద అమృత బావి దగ్గరకు వచ్చింది. గాలి దట్టంగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె తన రికార్డర్ను ఆన్ చేసింది. ఆమె వేళ్లు కొద్దిగా వణుకుతున్నాయి. మొదట ఆమెకు ఏమీ వినిపించలేదు. తరువాత బావి నుండి ఒక చిన్న గొణుగుడు పైకి వచ్చింది. ఆమె దగ్గరగా వంగి, గుసగుసలు అర్థం చేసుకోవడానికి చాలా మృదువుగా ఉన్నాయి, కాని ఆమె దానిని వినగలిగింది. ఆమె వెన్నెముకలో చలి ప్రవహించింది, కాని ఆమె తనను తాను నిలబెట్టుకుంది. ఎవరు నువ్వు? ఆమె తిరిగి గుసగుసలాడింది. గుసగుసలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. నిశ్శబ్దం ఇప్పుడు భారీగా, అణచివేతగా అనిపించింది. ఆమె గుండె దడదడలాడుతోంది. వెనక్కి తగ్గింది. మరుసటి రోజు అమృత తన రికార్డింగ్ను తిరిగి ప్లే చేసింది. ప్లేబ్యాక్ లో గుసగుసలు బిగ్గరగా పెరగడం విన్నప్పుడు ఆమె రక్తం చల్లబడింది. కాని ఆమెను ఎక్కువగా భయపెట్టినది చివరిలో ఉన్న స్వరం. ఆమె స్వంత పేరు, మానవుని స్వరం కాని స్వరంలో మాట్లాడింది. రహస్యం యొక్క లోతుల్లోకి వెళ్లాలని నిశ్చయించుకుని ఆమె మరిన్ని గ్రామస్తులను వెతికింది. లత అనే మహిళ చివరకు మాట్లాడింది. చాలా కాలం క్రితం ఒక స్త్రీని ఆ బావిలోకి విసిరివేశారు. ఆమె ఆత్మ ఎప్పటికీ విడిచిపెట్టలేదని వారు అంటున్నారు. ఆమె తన స్థానంలో ఎవరినైనా వెతుకుతూ అరుస్తుంది.
తనను ఏదో గమనిస్తున్న భావనను వదిలించుకోలేని అమృత చివరిసారిగా బావి దగ్గరకు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. రాత్రి భయంకరంగా నిశ్చలంగా ఉంది. ఆమె చేతిలో ఉన్న రికార్డర్ ఆమె బావిలోకి గుసగుసలాడుతూ, నీకేం కావాలి? ఈసారి ఆ గుసగుసలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. మాటలు గాలిలో కలిసిపోయాయి, అర్థం కానివి అయినప్పటికీ చల్లగా ఉన్నాయి. ఆమె పేరు మళ్లీ చెప్పబడింది, కాని ఇప్పుడు అది ఆమె చుట్టూ ప్రతిధ్వనించింది, అన్ని దిశల నుండి వస్తోంది. ఆమె కాళ్లు ముందుకు లాగబడుతున్నట్లు, అంచు వైపుకు లాగబడుతున్నట్లు అనిపించింది. భయం ఆమెను పట్టుకుంది. ఆమె వెనక్కి కదలడానికి ప్రయత్నించింది, కాని ఆమె శరీరం ఆమెతో కదలలేదు. ఆ గుసగుసలు బాధాకరమైన రోదనలుగా మారాయి. నీడలు బావి చుట్టూ సజీవమైన తంతువుల వలె చుట్టుముట్టాయి. మరుసటి రోజు ఉదయం గెస్ట్ హౌస్ యజమాని అమ్రీత తలుపు తట్టాడు. సమాధానం లేదు. ఆమె వస్తువులు ఇంకా లోపలే ఉన్నాయి, కాని ఆమె లేదు. గ్రామస్తులు విచారంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యపోలేదు. రోజుల తరువాత ఆమె వాయిస్ రికార్డర్ బావి దగ్గర కనిపించింది. చివరి రికార్డింగ్ ప్లే చేయబడింది, మరియు అది అందరినీ ఎముకల వరకు చల్లబరిచింది. ఒక క్షణం నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత ఆమె శ్వాస శబ్దం బరువుగా మరియు చిరిగిపోయింది. లోతైన మరియు హృదయ విదారకమైన గుసగుస టేప్ను నింపింది. ఆమె ఇప్పుడు నాది. ఆపై ఏమీ లేదు. అమ్రీత మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు.